హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితము, తన రాజకీయాల్లో తన ప్రయాణం ఎలా నడిచింది, తను ఎక్కడి వరకు చేరాడు, తను ఎలాంటి పరిస్థితుల మధ్య రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడన్న దాని గురించి ఒక 10 నుంచి 15 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, తను రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితుల మధ్య పెళ్లి చేసుకున్నాడు, రాజకీయ పెళ్ళిళ్ళు, తర్వాత రాజకీయ విడాకులు ఎట్లా జరిగినాయి, తర్వాత రాజకీయ పెళ్ళిళ్ళు మరి వేరే వాళ్ళతో ఎట్లా చేసుకున్నాడు. రాజకీయాల్లో తన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నాం కానీ తన జీవితంలో తన పెళ్ళిళ్ళ గురించి కానీ తన జీవితం గురించి కానీ మనకు అనవసరము. తన పర్సనల్ జీవితం గురించి ఏమాత్రం కూడా మనం మాట్లాడదలుచుకోవట్లే. తను రాజకీయాల్లో ఎవరితో పెళ్లి చేసుకున్నాడు, ఎవరితో కాపురం చేసినాడు, ఎన్ని రోజులు కాపురం చేసినాడు, ఆ కాపురం ఎట్లా సాగింది, ఆ కాపురం చెడిపోవడానికి గల కారణాలు ఏంటి, చెడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు, మళ్ళీ వెళ్ళి ఏరే వాళ్ళతో ఎట్లా కాపురం పెట్టినాడు, ఈ కాపురాలన్నీ ఎట్లా సాగినాయి, ఎట్లా కాపురాలన్నీ విడిపోయినాయి, దీంట్ల గురించి క్లుప్తంగా మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. చూడండి, తను నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. తను 2008లో అంతవరకు తను ఒక సినిమా నాయకుడు, సినిమా కథానాయకుడు, సినిమాలు మాత్రమే తీసుకునేటోడు 2008 వరకు. 2008లో తన అన్న రాజకీయంలోకి ఎంటర్ అయ్యి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తను జనాల్లోకి రావడం జరిగింది. ఆ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్కి పదవి ఇచ్చి తనను రాజకీయాల్లోకి పిలిచడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవి గారితో వివాహం చేసుకొని చిరంజీవి గారితో సంసారం సాగడం స్టార్ట్ చేసినట్టున్నాడు, సంసారం నడపడం స్టార్ట్ చేసినాడు. ఎందుకంటే ఈ రాజకీయ పెళ్లి మాత్రం చిరంజీవితో చేసుకొని చిరంజీవి దగ్గర సంసారం చేయడం స్టార్ట్ చేశాడు. ఈ సంసారము దాదాపు 9 నెలల నుంచి 10 నెలలు కాలం గడిచిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి 2009లో. ఆ 2009లో నాకు తెలిసినంత వరకు ఈయన సంసారం చేస్తుండగా వాళ్ళ అన్నతో ఈయన వైఎస్ఆర్ని పంచలు ఊడితీసి కొడతా అని చెప్పేసి అక్కడక్కడ కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూ ఉండేటోడు ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఈ తర్వాత ఏమైందంటే 2009లో అత్యంత దారుణంగా పరాజయం చూడాల్సి వచ్చింది. వీళ్ళన్న పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయినాడు. 17 సీట్లు 18 సీట్లకు రెస్ట్రిక్ట్ అయిపోయినారు వీళ్ళు. దాదాపు 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే వీళ్ళన్న ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లకు పరిమితమైంది. అప్పుడు ఏంటంటే 3 పార్టీలు కలిసి సపరేట్గా పోటీ చేసిన. ఒక పక్క కూటమి పోటీ చేసింది. కూటమి అంటే అప్పుడు ఏముండేదంటే నాకు తెలిసినంత వరకు 2009లో చంద్రబాబు కేసీఆర్ కలిసి ఒక కూటమికి వచ్చినట్టున్నారు. తర్వాత వైఎస్ఆర్ సపరేట్గా వచ్చినాడు. తర్వాత వైఎస్ఆర్ అంటే అది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ సపరేట్గా వచ్చింది. తర్వాత పీఆర్పీ కూడా సపరేట్గా వచ్చింది. ఈ పీఆర్పీలో ఈయన యువరాజ్యం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉండేటోళ్ళు. ఈయన సంసారం అప్పటి వరకు వాళ్ళ అన్నతో సంసారం చేసినాడు, రాజకీయ సంసారం చేసినాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఓడిపోయిందో పార్టీ, మరుసటి రోజు నుంచి నాకు తెలిసినంత వరకు వాళ్ళ అన్నతో సంసారం వదిలేసి బయటికి పోయినట్టున్నాడు, వాళ్ళ అన్న దగ్గర నుంచి ఉండకుండా పోయినట్టున్నాడు. వాళ్ళన్న దాదాపు ఆ కుటుంబాన్ని కొంతవరకు, ఆ రాజకీయ కుటుంబం ప్రజారాజ్యం పార్టీ అనే రాజకీయ కుటుంబాన్ని కొంతవరకు సాగనిచ్చినట్టున్నాడు. ఆ తర్వాత ఆయనకు బరువైనట్టుంది, ఆ కుటుంబాన్ని తీసుకుపోయి మహాసముద్రంలో కలిపేసినాడు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఈ ప్రజారాజ్యం అనే కుటుంబాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మహాసముద్రం, కాంగ్రెస్ మహాసముద్ర కుటుంబంలో ఈయన కలిపేసినాడు దాన్ని. ఆ కలిపేసిన తర్వాత ఈయన 2-3 ఏళ్ళు ఆయనతో విడాకులు తీసుకొని చిరంజీవితో సపరేట్గా ఉన్నట్టున్నాడు. ఈయన 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉన్నట్టున్నాడు. మళ్ళీ ఏంటంటే ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే కనుక ఏం చేయాలన్నది ఆయన ఆలోచించుకుంటా ఉన్నట్టున్నాడు 2-3 ఏళ్ళు. ఆ తర్వాత 2000 రానే వచ్చింది 2012, 13 ఆ టైంలో విపరీతంగా ఈ అజిటేషన్ నడుస్తూ ఉంది, ఉద్యమం నడుస్తూ ఉంది. సమైకాంధ్ర ఉద్యమం ఒక సైడు, తెలంగాణ ఉద్యమం ఒక సైడ్ నడుస్తూ ఉంటే ఇంకా దీంట్లోనే మనం పల్లి బఠానీలు అమ్ముకోవచ్చు అనుకునేట్టున్నాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఎంటర్ అయ్యి అప్పుడు రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ తీసుకొని ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి.
మొత్తానికైతే ప్రొఫైల్ అయితే బాగా బిల్డ్ చేసుకున్నాడు పబ్లిక్లో. జనసేన పార్టీ అని ఒకటి కొత్త ప్రొఫైల్ను తెచ్చుకొని వచ్చాడు. ఈ ప్రొఫైల్ను బాగా బిల్డ్ చేసుకున్నాడు పబ్లిక్లో. బిల్డ్ చేసుకున్నాక ఈ ప్రొఫైల్ను చూసి ఇంకా మ్యారేజ్ బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఇచ్చాడు ఈ ప్రొఫైల్. జనసేన పార్టీ ప్రొఫైల్ వాళ్ళ దగ్గరికి ఇచ్చాడు. వాళ్ళు అట్ట తిరిగి ఇట్ట తిరిగి నాకు తెలిసినంత వరకు లాస్ట్కి ఈయనను తీసుకెళ్ళి, పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళి చంద్రబాబుతో పెళ్లి చేశాడు. అంటే ఇంకా చంద్రబాబు రాజకీయ పెళ్లి చేసుకున్నాడు చంద్రబాబుతో. ఇదేంటంటే చంద్రబాబుతో పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేసినాడు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఈ భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమి ఏర్పడి ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి అగనెస్ట్గా పోటీ చేసినారు. అగనెస్ట్గా పోటీ చేసి అప్పుడు ఈయన పోయి చంద్రబాబుతో సంసారం చేసినాడు. కాకపోతే ఏంటంటే ఈ సంసారంలో ఒప్పందాలు ఏంటంటే ఈయన టికెట్లు తీసుకోకుండా ఊరికనే ఆయనతో సంసారం చేస్తాడు. అంటే ఇది ఎట్లా ఉందంటే నాకు కట్నం గిట్నం ఏం అవసరం లేదు, ఊరికనే నేను నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఓపెన్గా కట్నం జీరో, కట్నం ఏం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆయన్ని భుజాల మీద ఎత్తుకొని మొత్తం అంతా తిప్పినాడు అనమాట. స్టేట్ అంతా తిప్పి లాస్ట్కి ఆయన్ని దాదాపు 100 సీట్లతో గెలిపించేట్టున్నాడు. ఆ కుటుంబం 100 సీట్లతో గెలిచింది 2014లో. ఆ గెలిచిన తర్వాత ఈ కుటుంబం సాగుతూ ఉంది, సంసారం సాగుతూ ఉంది. ఈయనకి ఎట్లా సీట్లు లేవు, ఓట్లు లేవు. ఆ తర్వాత ఏమైంది, ఈయన 2-3 ఏళ్ళు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత ఏమైంది, 2-3 ఏళ్ళు సంసారం సాగినాక ఈ సంసారంలో ఏమైందంటే లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఇల్లే కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అంటే భార్యాభర్తలు ఇళ్ళకే సరిపోవట్లే ఇప్పుడు. ఎందుకంటే ఈ భార్యాభర్తకి కొడుకున్నాడు ఈయన, లోకేష్ అని ఆయన. ఈయన చేసే పంచాయతీలు వీళ్ళకు నచ్చట్లే కుటుంబంలో పెద్దలకి. పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ కుటుంబంలో, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు వీళ్ళిద్దరు ఒకే రాజకీయ కుటుంబంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకు సంబంధించిన నాయకులు నచ్చట్లే, వీళ్ళు చేసే దందాలు కానీ గిందాలు కానీ నచ్చక వీళ్ళు కొంత యాక్టింగ్ చేసి ఇప్పుడు మళ్ళా వచ్చింది కదా ఎలక్షన్, 2019 ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇంకా ఏం చేయాలనో దిక్కు తెలియక వీళ్ళందరూ మళ్ళీ విడిపినారనమాట. ఎందుకంటే ఈ పక్క నుంచి సముద్రం వచ్చింది కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే సముద్రం వచ్చింది కాబట్టి ఈ పక్క నుంచి దీంట్లో అందరూ కొట్టుకోపోతారని కలిసి వచ్చే విడివిడిగా అన్న వచ్చి అట్లీస్ట్ ఎవడో ఒకడన్నా బాగుపడతాడని చెప్పేసి విడివిడిగా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంతా ఇప్పుడు అప్పట్లోనే ఈయనంతా సెంట్రల్ గవర్నమెంట్ మీద హార్ట్ కామెంట్ చేసేటోళ్ళు. హమ్కో మిలా దోనో మోతిచూర్ లడ్డు అని, మాకు పెద్ద 2 తిరుపతి లడ్లు దొరికినాయి, పాచిపోయిన లడ్లు దొరికినాయి, ఈ పాచిపోయిన లడ్డు మీరే తీసుకోండి అని చెప్పేసి పెద్ద కామెంట్లు చేస్తాడు ఈయన. అప్పటి వరకు సంసారం బాగా చేసినాడు ఆయనతో, నరేంద్ర మోడీ గారితో. మళ్ళీ తర్వాత ఏమైందో మధ్యలోనే కొంత ప్రాబ్లం వచ్చేసరికి సంసారం మీదనే ఎవరితో అయితే సంసారం చేసినాడో వాళ్ళ మీదనే బురద చల్లుతాడు ఈయన. ఈ పాచిపోయిన లడ్లు, ఈ మోతిచూర్ లడ్లు అయ్యి అని చెప్పేసి ఇట్లాంటి సంసారం చేసినాడు ఈయన. ఇది దాదాపు 2వ సంసారం ఇట్లా నడిచింది రాజకీయ సంసారం. ఆ తర్వాత 2019 ఎలక్షన్లు వచ్చినాయి. 2019 ఎలక్షన్లో సింగిల్గా ఒక సైడ్ వైఎస్ఆర్సీపీ వచ్చింది, ఒక సైడు వీళ్ళందరూ సపరేట్ పోటీ చేసినారు. ఎందుకంటే కలిసి వచ్చే కన్యం కూలిపోతాం మనం, యాంటీ ఇన్కంబెన్స్ అంతా ఒకే సైడ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పినట్టు అవుతుంది అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యి నాకు తెలిసినంత వరకు సపరేట్ వచ్చాను. అట్లీస్ట్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నా కొద్దిగా డివైడ్ చేస్తామని. ఏంది లేదు, యాంటీ ఇన్కంబెన్సీ లేదు, ఇంటి ఇన్కంబెన్సీ లేదు, అంతా వన్ సైడ్ గుజరాత్ జనాలు దాదాపు 51% ఓటు వేసినారు. ఒక సైడ్ పోయింది, దాదాపు 151 సీట్లు వచ్చినాయి. అది బారోమీటర్ మీద పెద్దగా పడిందట ఒకటేసారి. అట్లా పడితే లాస్ట్కి ఇట్లాంటి పరిస్థితి మధ్య నడిచింది ఇది. తర్వాత చూస్తే ఈయన 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ 2019 ఎలక్షన్స్లో అందరూ సపరేట్గా పోటీ చేసినారు. సపరేట్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వేవ్ ముందర ఎవడైనా అడ్రస్ లేకుండా వేరు కన్నీ ఇరిపేరు. పవన్ కళ్యాణ్ దాదాపు 60-70 సీట్లకేమో పోటీ చేసినట్టున్నాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 సార్ల దగ్గర ఎగిరిపోయింది, ఫీజు బయలిపోయింది. తర్వాత ఎవరో జనసేనకి సంబంధించిన ఒక ఆయన గెలిచినాడు, రాపాక అని ఆయన గెలిచినాడు. ఆయన కూడా ఎలక్షన్లు అయిపోయినాక గవర్నమెంట్ ఫామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇదంతా పంచాయతీ కుదరదులే అని చెప్పేసి ఆయన కూడా పోయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ఇదంతా ఎందుకులే పంచాయతీ అని. ఇట్లాంటి పరిస్థితుల మధ్య దాదాపు 2019 2వ కాపురం కూలిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయ 2వ కాపురము కూలిపోయి విడాకులు తీసుకున్నాడు. 2019 ఎలక్షన్స్కి ముందనే చంద్రబాబుతో నరేంద్ర మోడీతో విడాకులు తీసుకొని ఇంకా సపరేట్గా పోయాడు. ఇక ఎట్టయినా పోటీ చేయాలని పోటీ చేస్తే కన్నీ ఎంకలు ఇరిగినాయి, బర్రెలు గిర్లు కన్నీ ఎంకలు అన్నీ ఇరిగినాయి. ఇరిగినాక ఏమైంది, ఇంకా 2019 ఎలక్షన్స్ అయిపోయినాయి.
ఈయన పోయి మళ్ళీ ఏందో అది కొత్తగా గబ్బర్ సింగ్లు తర్వాత ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ తీసాడు ఆయన 2-3 ఏళ్ళు ఇంకా సైలెంట్గా. ఆ తర్వాత ఏమైంది, ఈయన మూడో కాపురం మళ్ళా కాళ్ళ బేరానికి పోయినట్టున్నాడు ఈయనంగా. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఆయనకు అర్థమైంది, మనం మళ్ళా ముగ్గురం కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కొడతాము, లేదంటే కొట్టే పరిస్థితి లేదు, ఎటువంటి పరిస్థితుల్లో మనం గెలవము, సపరేట్గా పోయినామనుకో జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఎంకలించి ఏర్లో కట్టేస్తాడు అని చెప్పేసి అర్థమైంది ఈ క్యాండిడేట్కి. ఈ క్యాండిడేట్ ఏం చేశాడంటే మళ్ళీ మూడో కాపురం స్టార్ట్ చేసినాడు, ఇంకా మూడో రాజకీయ పెళ్ళి. ఈ మూడో రాజకీయ పెళ్ళి ఎట్లా చేసుకున్నాడంటే ఈయన బ్రోకర్ అనమాట. ఇప్పుడు ఎవరెవరికి పెళ్లి చేశాడంటే నరేంద్ర మోడీకి చంద్రబాబుకు రాజకీయ పెళ్లి చేశాడు ఫస్ట్. ఈయన రాజకీయ పెళ్లి చేయడానికి వీళ్ళిద్దరికి సరిపోవట్లే. నరేంద్ర మోడీ ఏమో చేసుకోనంటాడు చంద్రబాబును పెళ్లి, రాజకీయ పెళ్లి, కానీ ఈయనేమో చేసుకోమంటాడు. ఎందుకంటే మీరిద్దరు పెళ్లి చేసుకుంటేనే మధ్యలో నేను బ్రోకర్ను కాబట్టి మీ ఇద్దరికి రాజకీయ పెళ్లి చేసి నేను కూడా కొంత అధికారం పొందడానికి ఆస్కారం ఉంది. మన ముగ్గురం కలిస్తేనే, మనం ముగ్గురం రాజకీయ పెళ్లి చేసుకుంటేనే మనకు మంచి అవకాశాలు ఉంటాయి, లేదంటే ఎటువంటి పరిస్థితులైనా జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఎంకలిస్తాడు మనని. కాబట్టి ఎటువంటి పరిస్థితులనైనా నరేంద్ర మోడీని ఒప్పించి చంద్రబాబును తీసుకెళ్ళి నరేంద్ర మోడీకి ఇచ్చి రాజకీయ పెళ్లి చేయాలనుకున్నాడు. అది పెళ్లి చేసినాడు సక్సెస్ఫుల్గా. బ్రోకర్గా పవన్ కళ్యాణ్ మంచి బ్రోకర్గా వర్కౌట్ అయ్యి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి చేసినాక వీళ్ళు ముగ్గురు కలిసి పెళ్లి చేసుకున్నారు, అందరూ రాజకీయ పెళ్లి చేసుకున్నారు, ఒక కూటమి ఏర్పడింది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అగనెస్ట్గా వచ్చారు వీళ్ళు ఎలక్షన్స్, 2024 ఎలక్షన్స్ వచ్చేదానికి. ఈ 2024 ఎలక్షన్స్లో వీళ్ళు అగనెస్ట్గా వచ్చి కూటమిగా ఫామ్ అయ్యి ఎలక్షన్లు అయిపోయినాయి. ఆ తర్వాత అందరికీ తెలిసినదే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యాడు. వీళ్ళకేమో దాదాపు 164 సీట్లు వచ్చినాయి. ఈ 164 సీట్లు వచ్చినాయి. ఈ 164 సీట్లు వచ్చినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈ గవర్నమెంట్లో ఈయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారయా. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సంసారం ఇప్పుడు బాగా సాగుతుంది. దాదాపు 4-5 పోర్ట్ఫోలియో తీసుకున్నాడు ఈయన. ఏంటంటే టెక్నాలజీ మినిస్టర్ కూడా ఈయనే అంటే ఇప్పుడు టెక్నాలజీ మినిస్టర్ ఈయనంటే, ఇప్పుడు టెక్నాలజీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి ఈయన. ఇంతకుముందు తెలంగాణలో టెక్నాలజీ మినిస్టర్ వచ్చేసి కేటీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ మినిస్టర్ తెలంగాణకు వచ్చేసి శ్రీధర్ బాబు. వీళ్ళిద్దరికి మధ్య కాంపిటీషన్ అనమాట. మరి ఈయన ఏ లెవెల్లో టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తాడన్నది చూడాలి మనం. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ మినిస్టర్గా ఎన్ని కంపెనీలు తెప్పించాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాడు, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తాడు, ఎక్కడెక్కడ షెడ్యూల్ ఏర్పాటు చేస్తాడు, లేదంటే ఈయన ఏమైనా సినిమా షెడ్యూల్ ఏర్పాటు చేస్తాడా, లేదంటే ఏమైనా కంపెనీలు ఏర్పాటు చేస్తాడా చూడాలి. ఈయన మరి ఎట్లా జాబులు ప్రొవైడ్ చేస్తాడా అన్నది యూత్కి. ఎందుకంటే ఈయన దాదాపు 4-5 పోర్ట్ఫోలియోలు తీసుకున్నాడు, మెయిన్ పోర్ట్ఫోలియోలు తీసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కూడా ఈయనే అంటాం. అంటే గ్రామాలన్నీ ఎట్లా అభివృద్ధి చేస్తాడన్నది చూడాలి. ఇప్పుడు మొత్తానికి ఇంకొకటి ఏంటంటే ఈయన కొత్తగా కూడా తలకెత్తుకున్నట్టున్నాడు. ఏంటంటే పీస్ అండ్ సెక్యూరిటీ మినిస్టర్ కూడా ఈయనే తీసుకుంటాను. ఈయనే చెప్పాడు. ఆయన మినిస్టర్ పోర్ట్ఫోలియో ఉందో లేదో తెలియదు నాకు. ఈయన పీసు సెక్యూరిటీ అంటే శాంతి భద్రతలు మెయింటైన్ చేసే బాధ్యత నాదని చెప్పాడు ఈయన. మరి యాడ శాంతి భద్రతలను మెయింటైన్ చేస్తున్నా? శాంతి లేదు, భద్రత లేదు, ఏమీ లేదు. శాంతిని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, ఇంకొకటి రాజకీయ పెళ్ళి ఏమంటే చూసుకో, అంతేగాని శాంతి భద్రతలు ఇట్లాంటి గురించి ఏంటి మాట్లాడకు నువ్వు. ఏంటి నీకు సూటబుల్ అయ్యే పని కాదు. నీవు ఓన్లీ నాకు తెలిసినంత వరకు సినిమాలు, ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నావు, షేయింగ్ ఎన్నాళ్ళు చేస్తావు, ఈ కాపురం ఎన్ని రోజులు ఉంటుంది, ఏంది కథ, దీని విశేషాలు ఇవన్నీ తర్వాత 4వ రాజకీయ కాపురం పవన్ కళ్యాణ్ది నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చాది. అది ఎప్పుడంటే దాదాపు 2019 ఎలక్షన్స్కి ముందర 2019 ఎలక్షన్స్ ముందర ఎపిసోడ్లో 4వ రాజకీయ పెళ్లి, పవన్ కళ్యాణ్ 4వ రాజకీయ పెళ్లి ఎట్లా ఉండబోతుంది, ఏంది పరిస్థితి, ఈయన ఎవరితో పెళ్లి చేసుకుంటున్నాడు, ఇదే కాపురం కంటిన్యూ అవుతుందా, కంటిన్యూ అయితే ఎట్లా సాగింది ఈ కాపురము, దీనంతా గురించి విపులంగా అప్పుడు మాట్లాడదాం. వీళ్ళ కథ కార్ఖానం అంతా క్లియర్గా. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి 10 మందికి చెప్పండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అందరికీ ధన్యవాదాలు. బాయ్.